అందరికి నమస్కారం. సూర్య మీడియాకి స్వాగతం. నేను మీ మహేందర్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ రాజు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. కూల్గా ఉంటారు ఎప్పుడు. సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మహిళల చుట్టూ తిరుగుతున్నాయని అనుకోవచ్చు సార్. అంటే ఫస్ట్ మనము జానీ మాస్టర్ ఇష్యూ చూసుకున్నాము. అది మరి ఎంతవరకు నిజమో తెలియదు. దాని గురించి కూడా మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాదు, టోటల్ తెలుగు రాజకీయాలు అంతా కూడా ఇంట్లో ఉన్నాయి. తర్వాత మస్తాన్ సాయి అనేది ఒకటి చూస్తా ఉన్నాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా జనసేన కీలక లీడర్ కిరణ్ రాయల్ది కూడా ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. అది అసలు దాని గురించి ఏమనుకుంటున్నారు సార్? అది రాజకీయ కక్ష. ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళ వచ్చి అనే ప్రూఫ్లు మాట్లాడుతుంది కదా సార్. మహిళ వచ్చా ఆమె చూస్తే ఒక భయంకరమైన నేరస్తురాలను చూసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు తీసుకొచ్చి కిరణ్ రాయల్ని రోడ్డు మీద ఆగి అందరినీ వీధిలో పెట్టి మీడియాకి ఎక్కి ఆమె చేస్తున్న హంగామా చూస్తే వాస్తవంగా మంచిదని అనిపించట్లా. మొన్నే అర్థమైపోయింది కదా ఆమెను. కిరణ్ రాయల్ మీద కిరణ్ రాయల్ మీద కేసు పెట్టినప్పుడు ఆ వీడియో చూసిన పోలీసులు వచ్చి ఇతర రాష్ట్ర పోలీసులు వచ్చి ఈమె అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈమె నేరస్తురాలు కాకపోతే అరెస్ట్ చేస్తారా? ఆమె వెంటనే బెయిల్ వచ్చింది కదా అంటున్నారు. నేరం పెద్దదైనా చిన్నదైనా ఆ పరిస్థితులను బట్టి స్టేషన్ బెయిల్ కానీ కోర్టు బెయిల్ కానీ వస్తుంది. వచ్చినంతలోనే పుణ్యాత్మరాలు అయిపోదు కదా. పాపం కడిగేసుకుంటుందా ఏమిటి? ఆమె నా వెనకాల ఎవరు లేరు అని ఇప్పుడే మీడియాలో చూశాను నేను. ఎవరు లేరు అనే ఆమెకి ఆ బెదురు, ఆ కళ్ళలో బెదురు ఎలా ఉంటుంది? బెదిరి కనిపిస్తుంది, భయం కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఆమె కళ్ళలో భయం కానీ బెదిరి కానీ ఏమి లేదు. నా వెనకాల ఎవరు లేరు అంటున్నారు. పక్కనే ఒకటి పెట్టుకుని మాట్లాడుతుంది ఆమె. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కిరణ్ రాయలు జెన్యున్గా మంచి వ్యక్తి నాకు తెలిసి, పర్సనల్గా. అంటే ఆయనతో డైరెక్ట్ ఇది లేకపోయినా మనకి కొన్ని సందర్భాల్లో కలిసినప్పుడు వ్యక్తి గురించి మాట్లాడుకుంటుంటాం కదా. ఒక నాయకుడు గురించి మాట్లాడుకుంటాం. జనసేనలో ఘర్షణ నాయకుడు అనుకున్నాం. అలాంటి వ్యక్తి గురించి ఏంటి ఇతను ఏ రకంగా వచ్చాడని అబ్జర్వ్ చేసినప్పుడు వ్యక్తిత్వం తెలుస్తుంది మనకి. తెలిసినప్పుడు మంచి నాయకుడు. అంటే ఇప్పుడు మొన్న నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని అనుకున్నప్పుడు ఆయన ఫస్ట్ రియాక్ట్ అయిన వ్యక్తి కూడా కిరణ్ రాయలే సార్. మా నాయకుడిని మేము సీఎం చూడాలనుకుంటున్నాం, ఎన్నో ఏళ్ళ నుండి 14 ఏళ్ళ నుండి చూడాలనుకుంటున్నాం. దాని రియాక్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారే బ్యాక్ ఎండ్ ఏమైనా లక్ష్మి గారికి ప్రోత్సాహం అందిస్తున్నారు అనుకుంటున్నారా? అదేం లేదండి. ఇదంతా వెనకాల వైఎస్ఆర్సీపీ ఆడించే నాటకం అంతే. చంద్రబాబు నాయుడు గారు అలా ఆడిస్తే తెలిసిపోతుంది కదా, అక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పార్టీకి వెంటనే దూరం ఉండవా? వాస్తవం ఆయన కూడా తెలుసు ఈ కిరణ్ రాయల్ తప్పు కానీ మన పార్టీ మీద మచ్చపడకూడదు. పార్టీ మీద మచ్చపడితే రేపు పొద్దున మన పార్టీ అధినాయకుల మీద మచ్చపడినట్టే. కాబట్టి ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండండి. ఈయన కూడా దూరంగా ఉండాలా. అసలు ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఇప్పుడు ఎవరికన్నా మనం ఏం చెప్పాలంటే, ఒక మగాడు పెట్టుకునేటప్పుడు సత్సంబంధాలు కానీ స్నేహాలు కానీ ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్షిప్ ఏది పెట్టుకున్నా జాగ్రత్త వహించి పెట్టుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. లేకపోతే ఏంటిది? ఆమెను చూస్తే ఓ పూలం దేవిలా కనపడుతుంది నాకు. ఎవరు సార్? అంటే అలా అనకూడదు, ఆమెతో పోల్చకూడదు, కానీ భయంకరమైనటువంటి ఒక క్రిమినల్ లా కనపడుతుంది ఆమె. ఎందుకంటే డబ్బులు తీసుకొని మోసం చేసిన కిరణ్ రాయల్ ఏమో మీకు మంచోళ్ళ కనపడుతున్నాడు, ఆమె మోసపోయినామేమో మీకు దుర్మార్గులా కనపడుతుంది. మోసపోతే ఎంత భయంకర ఎలా ఉంటుంది ఆమె ఫేస్ వాల్యూ? మోసపోతే అన్యాయం జరిగితే, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎలా ఉంటుంది ఆమె ఫేస్? అంత నిర్భయంగా మాట్లాడదు, భయంగా మాట్లాడుతుంది. కానీ మీడియా ముందుకు వచ్చి ఇప్పుడే చూశాను కదా వీడియో, ఇంకా జరుగుతుంది లైవ్. అది లేలే ఆమె క్యారెక్టర్ మంచిదిగా అనిపించట్లేదు. ఒక ఆడపిల్లని అనకూడదు, కానీ మనం క్యారెక్టర్ ఉందా లేదా బయటకు ఎందుకు వస్తుంది? ఇప్పుడు తన ఇంట్లో తను ఉండొచ్చు కదా, బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు తిరిగి అది ఏదేదో జరిగిపోయినట్టు ఆమె ఇష్టం అంటే చెప్తా ఉంటే, నువ్వు ఇంట్లో ఉండి సంసారికంగా ఉంటే నువ్వు బాగానే ఉండేదానివి. నువ్వు చేసిన పనులన్నీ తప్పుడు పనులు చేసేసి వేళ ఎవడో అన్యాయం చేసేసాడని చెప్పి రోడ్డు మీద పెడితే అంటే ఇప్పుడు మరి కిరణ్ రాయల్ జైల్లో ఉన్నప్పుడు కిరణ్ రాయల్ వాళ్ళ వైఫ్ కాల్ చేసి మీరు మా ఆయన కలిసిన ఫొటోస్ ఉన్నాయి, అవి నేను లీక్ చేస్తాను బెదిరించిందని అంటుంది. మరి ఎంతవరకు నిజం అంటారు? అంటే ఏం చేసి ఉండొచ్చు లోపల వాళ్ళిద్దరు? అంటే రిలేషన్లో ఏమైనా ఉన్నారా అనిపిస్తుందా మీకు?
ఏమో అండి అదంతా మనకు తెలియదు కానీ కాకపోతే రిలేషన్ ఏంటో ఏం లేదు. రిలేషన్ అంటూ బయట ఏం చెప్పట్లేదు కదా, రిలేషన్లో ఉన్నా అని చెప్పిందా? చెప్పట్లేదు. డబ్బులు తీసి మోసం చేశాడు అని ఏవేవో వీడియోలు పెడుతుంది. అది ఎప్పుడో సరదాగా ఎటకార పడుకున్నప్పుడు ఏంటో పెడుతుంది. మరి నాకు సరిగ్గా అర్థం కాదు. తాగుతున్నప్పుడు ఏదో ఫ్రెండ్షిప్ ఉన్నట్టు. ఇప్పుడు వేరే బయటికి వెళ్ళి ఒక మగాళ్ళతో కూర్చొని డ్రింక్ చేసినా ఏం చేసినా ఆమె క్యారెక్టర్ ఊరకే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఉన్న వ్యక్తులు ఓ రకంగా ఉంటారు, వాల్యూస్ లేని వాళ్ళు ఒక రకంగా ఉంటారు. మరి మహాపతివ్రత అయినప్పుడు అలాంటి చోటుకి ఎందుకు వెళ్తుంది? మరి వైసీపీ ఓన్ ఎందుకు చేసుకుంటుంది సార్ ఆమెని? బురద చల్లాలి కదా. ఇప్పుడు అతి భయంకరంగా ఓడించాడు. వైసీపీ పార్టీని తొక్కితే పాతాళానికి పోయింది. మరి అలాంటి వ్యక్తిని ఎట్లయినా సరే ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను, పవన్ కళ్యాణ్ అయితే టచ్ చేయలేరు, అగ్గి మాడిపోతారు వీళ్ళు. అంతేనా? కానీ పక్క వాళ్ళన్నా విధానం చేయాలి కదా. వాళ్ళ టార్గెట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద బురద చల్లాలా, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీద బురద చల్లాలా, ఇదే టార్గెట్. ఆ పార్టీ మొదలైన కాడి నుంచి పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎందుకు చేసింది? వాళ్ళు ఓడిపోతారు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పోటీ చేయాలని ఇది కోరుకుంది. పోటీ చేస్తే వీళ్ళు గెలిచేద్దామని. అలాగని చెప్పి ఉచ్చనీచాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడి కుటుంబంలోకి వెళ్ళిపోయి ఇష్టానిరీతిగా తిట్టిన తర్వాత అప్పుడు అర్థమైంది పవన్ కళ్యాణ్ గారికి, అమ్మ వీళ్ళు ఎట్లా కాదు, వీళ్ళని ఎట్లయినా ఆంధ్రప్రదేశ్ని తరిమి కొట్టేయాలి. తరిమి కొట్టాలంటే అతను బలం చాలదు, ఎందుకంటే డబ్బు లేని రాజకీయం చేయాలని చూశాడు ఆయన. డబ్బు లేకపోతే రాజకీయం చేయలేమన్న సంగతి అర్థమైంది. కాబట్టి డబ్బున్న ప్రభుత్వం, డబ్బు ఖర్చు పెట్టేటటువంటి టీడీపీ, డబ్బు లేకుండా ఎవరు రాజకీయం చేయడానికి మనం నిజం మాట్లాడుకోవాలి. ఫస్ట్ నిజం మాట్లాడుకోవాలి. డబ్బు లేకుండా రాజకీయం అనేది జరగదు. కాబట్టి ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారితో కలవాలి. కలిసి నరరూప రాక్షసుడు అనొచ్చు, అనకూడదు తెలియదు కానీ రాక్షస పరిపాలన చేసిన అలాగే అంటారు, నరరూప రాక్షసుడు అని. అలాంటి వ్యక్తిని తొక్కాలంటే బలమైన రెండు పార్టీలు, జనబలం ఉన్నటువంటి జనసేన, ధనబలం ఉన్నట్టే, జనబలం రెండు ఉన్నటువంటి టీడీపీ కలిసి కొడితే దిమ్మ తిరిగి నెల పడిపోయాడు. అంటే ఇప్పుడు వరుసగా జానీ మాస్టర్ ఇష్యూలో కూడా వైసీపీ ఫ్యాన్స్ బాగా రచ్చలేశారు. తర్వాత పుష్పదాన్లో కూడా మనం చూసుకున్నట్లయితే, తర్వాత తాండేలు కానీ వరుసగా సినిమాల మీద కూడా, ఇప్పుడు నిన్న రీసెంట్గా చూసిన లైలా మూవీ కానీ వరుసగా సినిమాల మీద కూడా వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ బాగా విరుచుకుపడుతుంది. దానిపై ఎలా అనిపిస్తుంది సార్? మీరు ఒక సినిమా రంగంలో ఉన్నారు, ఇలా సినిమాలలోకి రాజకీయాలు ఎంటర్ అవడం మంచిదే అంటారా? మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి. ఎవడైనా బాధపడుతుంటే సైకోయిజం అనమాట, బాధపడుతుంటే సంతోషించే వ్యక్తి. వాళ్ళు టీం ఎలా ఉంటుందంటే ప్రతి దాన్ని నీచాతి నీచంగా చిత్రీకరిస్తుంటారు. ఎంత గొప్ప మనిషినైనా, ఎంత మోరల్ వాల్యూస్ ఉన్న మనిషినైనా ఉచ్చనీచాలు లేకుండా వాడిని విమర్శిస్తూనే ఉంటారు. అలాంటి పన్నాగాలే ఇవన్నీ. జానీ మాస్టర్ ఎప్పుడో ఆమె మైనర్గా ఉన్నప్పుడు అంటే ఈయన అనుభవించాడంట, మేజర్ అయిపోయిందంట, వచ్చి కేసు పెట్టిందంట. సిగ్గుండాలి, ఆ కేసు నిలబడుతుందా? వైసీపీ నాయకులకి కేసుల గురించి పెద్దగా తెలియదు అనుకుంటా. ఇన్ని కేసులు చూసిన తర్వాత కూడా నేర్చుకోకపోతే వెళ్ళారా బాబు? జైలుకి వెళ్తున్నారు, చూస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తే ఏ కేసు పడుతుందో తెలుస్తుంది. కాబట్టి మారండి కొంచెమైనా. సినిమా వాళ్ళ మీద ఎక్కువ పడుతున్నారు ఇప్పుడు ఈ మధ్య. ఆల్రెడీ నువ్వు సంక్రాంతికి పోయావు, మళ్ళీ సినిమా వాడు మళ్ళీ కళ్ళు తెరిస్తే 2029లో ఎక్కడ ఉంటావు కూడా నీకు తెలియదు. ఆయన సీటు కూడా కన్ఫర్మ్ లేదంటారా? లేదు, 11 కూడా ఎందుకు వస్తాయి? 11 కూడా రావు. ఎలా వస్తాయి? ఇప్పుడు నీ ప్రవర్తన బాగుండాలా. నువ్వు ఒక నాయకుడివి, చిల్లర పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? దిగ్గుపాటుగా చెయ్యి. జనాల్లోకి వస్తున్నావు రా. నువ్వు ఏ సమస్యలు ఉన్నాయో అసెంబ్లీ కూడా వచ్చి చర్చించు. ఏమి లేకుండా ఇంట్లో ప్యాలెస్లో పడుకుని నువ్వు చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయం ఏంటిది? దరిద్రమైన రాజకీయం కదా. ఆడపిల్లల మీద ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి ఆ పార్టీ మంచిది కాదు, ఆ నాయకుడు మంచిది కాదు అని చెప్పడం ఏంటి? ఆ బుద్ధి ఏంటి? అంటే ఇప్పుడు లక్ష్మికి ఖచ్చితంగా వైసీపీ సపోర్ట్ ఉందంటున్నారు మీరు? 100% ఉంది. లేకుండా అంత ధైర్యంగా మాట్లాడుతుందా? ఇన్ని అరాచకాలు చేస్తున్నటువంటి కిరణ్ రాయలు చేస్తున్నాడు అంటుంది కదా, నన్ను చంపేస్తాడేమో అంటుంది కదా. మరి చంపేస్తాడు అన్నప్పుడు నాకు వెనకాల అండ లేదు అన్నప్పుడు అంత ధైర్యంగా నువ్వు మాట్లాడలేవు కదా. చంపేస్తాడని భయంతో మాట్లాడుతుంది అనుకోవచ్చు కదా సార్. ఎందుకు? ఆ మొగంలో భయం కనపడాలి కదా. ఆమె చాలా గట్స్ ఉన్న మనిషి లక్ష్మి, అంతేనా? ఆమె కావాలని వైసీపీ వాడుకుంటుంది అంతే.
అందుకంటే ఏం లేదు అక్కడ. జనసేన బుధజలానికి ఇది జరుగుతుందంట. జనసేన బురద జల్లాలి, ఎందుకంటే కొట్టిన దెబ్బ చిన్న దెబ్బ కాదు కదా, జనసేన కొట్టిన దెబ్బ. చంద్రబాబు నాయుడు కూడా అయితే ఇతను ఏం చేయలేడు తెలుసా, నోట్లు కొనేసాడు. అభివృద్ధి మానేసి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేసి ఓట్లు కొంటున్నానని చెప్పి అనుకుని ఈసారి మనమే ఇంకో 20 సంవత్సరాలు ఎవరిని ఏమాటన్నా చెల్లిపోతే, ఎవరిని తిట్టినా ఎవరికి పీకలేడు అనే ధైర్యంతో నోటుకు వచ్చినట్టు ఉచ్చనీచాలు లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు మా జనసేన నాయకుడి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఎంతంత మాటలు. ఆయన కాలు గోటుకు సరిపోతారా మీరు? ఆయన సంపాదించిన దాంట్లో, ఆయన జీవితం మొత్తం సంపాదించిన దాంట్లో 80% పేద ప్రజలకు దానం చేసేసాడే. ఏ రాజకీయ నాయకుడన్నా చేశాడు అట్లా? ఇండియా చరిత్రలో మనం తెలుసుకుని, ఇప్పుడు మనం రాజకీయం తెలిసిన తర్వాత ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు చూస్తున్నాం. నాకైతే నేను చూస్తుంది, చూపించు ఒక్క నాయకుడిని అన్ని డబ్బులు పనిచేసిన నాయకుడిని ఒకసారి చూపించండి. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ని మీరు ఎట్లా విమర్శిస్తారా? సిగ్గుందా మీకు అసలు? రోజు పవన్ కళ్యాణ్ పాదాలు కడుక్కుని మీ నెత్తిమో చల్లుకోండి, మీకు పాపాలు పోతాయి. ఫస్ట్ మీరు చేసిన పాపాలు పోవాలంటే కుంభమేళకు అవసరం లేదంటారు. కుంభమేళకి ఎందుకు? పవన్ కళ్యాణ్ పాదాలు కడిగి వైసీపీ నాయకులు ఆ నెత్తిమో చల్లుకుంటే ఆ పాపాలన్నీ పోతాయి. అన్ని పాపాలు చేశారు వీళ్ళు. ఇప్పుడు కూడా ఇంకా చిల్లర రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. సార్ ఇప్పుడు ఫైనల్గా అయితే మీరు లక్ష్మికి కానీ వైసీపీ అండా ఉందంటారు? ఖచ్చితంగా ఉందండి. అండ లేకుండా ఆమె ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తిరిగి బతుకుతుంది. ఇప్పుడు ఇంకా ఉన్నాయంటే ఇప్పుడు పూర్వం 10 సంవత్సరాల క్రితం ఏమున్నాయో మరి తెలియదు కానీ కిరణ్ రాయలు తప్పు చేయడం నాకు తెలిసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.